దేవరా చూసారుగా, ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో దుమ్ము రేపాడు. దేవరా 2పై ఎగ్జైట్మెంట్ పెంచాడు. ప్రస్తుతం బాలీవుడ్ వెళ్ళి వార్ 2 అనే మూవీ చేస్తున్నాడు. అయితే వార్ 2లోనూ ఎన్టీఆర్ దేవరా లాంటి పాత్ర చేస్తున్నాడు. వినడానికి విచిత్రంగా ఉందా? అయితే ఈ స్టోరీ చూడండి, మీకే అర్థమవుతుంది. దేవర కథ గురించి తెలిసిందే, మళ్ళీ కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు. తండ్రి ఆశయాలు నెరవేర్చే కొడుకు కథ ఇది. అందుకే డ్యూయల్ రోల్స్ వేశాడు ఎన్టీఆర్ ను మరోసారి డ్యూయల్ రోల్లో చూడాలి అంటే దేవర సీక్వెల్ వరకు వెయిట్ చేసే పని లేదు. ఎందుకంటే ఈ ఏడాది రిలీజ్ అవుతోన్న వార్ 2 మూవీలోనే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. డ్యూయల్ రోల్ అంటే మళ్లీ తండ్రి తనయుడి పాత్ర కాకుండా బాలీవుడ్ చిత్రంలో ఎన్టీఆర్ చేస్తోన్న పాత్రలు ఒకటి పాజిటివ్ గాను మరొకటి నెగటివ్ గాను ఉండనుందట. ఈ రెండు పాత్రల మధ్య ఫైట్ ఉంటుందని బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో జైలవ కుశలు ముగ్గురు అన్నదమ్ముల మధ్య సంఘర్షణను తనదైన నటనతో రక్తి కట్టించాడు ఎన్టీఆర్. ఆగస్టులో ఈ చిత్రం విడుదల కాబోతోంది. డేరింగ్ డెసిషన్స్ కు ఐకాన్ మారుపేరు. ఎవరూ చేయని పాత్రలను, ఎవరూ తీసుకొని నిర్ణయాలను అల్లు అర్జున్ అమలు చేస్తూ ఉంటాడు. పుష్ప సిరీస్ అలాంటి నిర్ణయమే. ఇప్పుడు కూడా బన్నీ అలాంటి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. అదే నిజమైతే ఇదే ఏడాది అల్లు అర్జున్ నుంచి కొత్త చిత్రం విడుదలవుతోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప 2 ఇంకా రికార్డులు తిరగరాస్తూనే ఉంది. మరొకవైపు అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా కోసం సిద్ధమవుతున్నాడనే ప్రచారం కూడా ఉంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది అంటోంది టాలీవుడ్. అదేంటి అంటే త్రివిక్రమ్ కంటే ముందు అల్లు అర్జున్ మరొక చిత్రంలో నటించాలి అనుకుంటున్నాడట. ఇటీవలే దేవరా డైరెక్టర్ కొరటాల శివ వెళ్లి అల్లు అర్జున్ కలిసినట్లుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కొరటాల చెప్పిన కథకు అల్లు అర్జున్ కనెక్ట్ అయ్యాడని, త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేసే ముందు కొరటాలతో ఒక సోషల్ మెసేజ్ ఉన్న మూవీని చేయాలనుకుంటున్నాడట. ఈ చిత్రాన్ని ఈ ఏడాది తెరకెక్కించి ఇదే ఏడాదిలో విడుదల చేయాలనుకుంటున్నారట. నిజానికి త్రివిక్రమ్ తో మూవీని మార్చిలో ప్రారంభించాలి అనుకుంటున్నారు. సంక్రాంతి పండగకి లేదా ఆ తరువాత అలా వైకుంఠపురంలో కాంబినేషన్లో మూవీ అనౌన్స్మెంట్ రానుంది. అయితే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఇంత పెద్ద సినిమా విడుదల కావడానికి చాలా ఆలస్యం అవుతుంది. అందుకే ఈలోపే కొరటాలతో ఒక కమర్షియల్ మూవీ చేయాలనుకుంటున్నాడట అల్లు అర్జున్. గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు శంకర్. గేమ్ చేంజర్ తర్వాత చేయవలసిన సినిమా కూడా చెప్పేశాడు. అదే భారతీయుడు 3. ఇందులో చెప్పేది ఏముంది అంటారా? అది కాదు, ఆ చిత్రం కూడా ఆల్రెడీ పూర్తయింది. ఆ తర్వాత చేయబోయే సినిమా గురించి శంకర్ కన్ఫర్మ్ చేశాడు. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవలను అదే పేరుతో మణిరత్నం 2 భాగాలుగా తెరకెక్కించి తమిళనాట సంచలన విజయం అందుకున్నాడు. ఇప్పుడు ఇలాంటి ప్రయత్నమే శంకర్ చేయబోతున్నాడు. భారతీయుడు 3 ప్రేక్షకుల ముందుకు వచ్చిన తరువాత శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పరిని స్టార్ట్ చేస్తానంటున్నాడు. తమిళ ఎపిక్ నవల వేల్పరి ఆధారంగా 2-3 భాగాలుగా చిత్రాలను ప్లాన్ చేస్తున్నాడు శంకర్. వెంకటేశన్ రాసిన ఈ నవల సాహిత్య అకాడమీ అవార్డును సైతం దక్కించుకుంది. లాక్డౌన్ సమయంలో వేల్పరి కథకు తన స్టైల్లో స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశాడు. అందుకే త్వరలో తెరకెక్కిస్తానంటున్నాడు. అయితే శంకర్ రాసుకున్న కథకు హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది. గతంలో సూర్య లేదా విక్రమ్ శంకర్ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తారని ప్రచారం సాగింది. పాన్ ఇండియా హీరోయిజం వేరు, డాన్స్ తో దుమ్ము రేపడం వేరు. మెగా హీరోలు అంటేనే డాన్స్ కు మారుపేరు. పక్కా కమర్షియల్ కటౌట్లు. పైగా ఈసారి స్వయంగా మెగా పవర్ స్టార్ తిరిగొస్తున్నాడు. తన సినిమా కంటే కూడా తన సినిమాలో డాన్స్ తో ఎక్కువగా సెన్సేషన్ సృష్టిస్తున్నాడు. గేమ్ చేంజర్ నుంచి సాంగ్స్ రిలీజ్ అవుతున్న కొద్దీ రామ్ చరణ్ డాన్స్ గురించి డిస్కషన్ ఎక్కువగా జరుగుతోంది. ముందు రామచ్చ సాంగ్, అంతకు ముందు జరగండి పాట, ఇప్పుడు లేటెస్ట్ గా దోప్ సాంగ్. వీటిల్లో చరణ్ డాన్స్ మాత్రమే హైలైట్ గా నిలిచింది. సినిమాకు బజ్ క్రియేట్ చేయడంలో చరణ్ స్టెప్స్ కీలకంగా మారాయి. ప్రస్తుతం ఈ స్టెప్ తెగ వైరల్ అవుతోంది. చరణ్ మాత్రమే ఇలాంటి స్టెప్స్ వేయగలడు అంటూ మెగా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2019లో చరణ్ నటించిన వినయ విధేయ రామ సోలో మూవీ రిలీజ్ అయింది. ఆ తరువాత మధ్యలో త్రిబుల్ R వచ్చింది. ఆచార్యలో చరణ్ చేసిన పాత్ర కూడా మెరిసింది. చిరుతో వేసిన స్టెప్స్ మూవీని మరింత స్పెషల్ గా మార్చాయి. త్రిబుల్ R తో తారక్ తో కలిసి చరణ్ వేసిన స్టెప్స్ తెలుగు సినిమాకు ఏకంగా ఆస్కార్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు సోలో ఫిల్మ్స్ తో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తున్నాడు చరణ్. కెరీర్ బిగినింగ్ లో వేసిన స్టెప్స్, ఎనర్జీ ఇప్పుడు గేమ్ చేంజర్ లో మళ్లీ రిపీట్ చేస్తున్నాడు. శంకర్ లాంటి బిగ్ డైరెక్టర్ ఫిల్మ్ లో కూడా తన స్టెప్స్ హైలైట్ అవుతున్నాయంటే చిన్న విషయం కాదు. సంక్రాంతికి గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం మెగా స్టెప్లకు, మెగా ఫ్యాన్స్ కు పూనకాలు ఖాయం. సాయి పల్లవికి ఇండియా మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. కానీ పల్లవికి మాత్రం టాలీవుడ్ అంటేనే ఇష్టం. బాలీవుడ్ నుంచి, కోలీవుడ్ నుంచి, మాలీవుడ్ నుంచి ఆఫర్స్ అంది వస్తున్నా పల్లవి మాత్రం తెలుగు సినిమాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. తెలుగులోనే ఎక్కువ చిత్రాలు కమిట్ అవుతుంది. గార్కి తర్వాత 2 ఏళ్లు విరామం తీసుకొని ఇప్పుడు చాలా చిత్రాలు చేస్తోంది సాయి పల్లవి.
రీసెంట్ గానే తమిళంలో అమరన్ పేరుతో బిగ్ బ్లాక్ బస్టర్ ను అందుకుంది. అటు బాలీవుడ్ లో రణబీర్ రాముడిగా తెరకెక్కుతున్న రామాయణంలో నటిస్తోంది. ఇవి కాకుండా తెలుగులో చాలా బిజీగా మారుతోంది. ముందు కథకు ప్రాధాన్యం ఇస్తుంది, ఆ తర్వాత తన పాత్రకు ప్రాధాన్యం చూస్తుంది. ఈ రెండూ సరిపోతే హీరో దర్శకుడు కాంబినేషన్ చూసుకొని డేట్స్ ఇచ్చేస్తుంది పల్లవి. తెలుగులో తండేల్ తర్వాత ఇప్పుడు నితిన్ తో జోడీ కట్టేందుకు సాయి పల్లవి రెడీ అవుతోంది. బలగం దర్శకుడు వేణు తెరకెక్కించబోతోన్న కొత్త చిత్రం ఎల్లమ్మ మొదట నాని కోసం కథను రెడీ చేశాడు. కానీ ఇప్పుడు ఈ కథలోకి నితిన్ అడుగు పెడుతున్నాడు. ఎల్లమ్మ పాత్రలోకి సాయి పల్లవి ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంతో మరో తెలుగు చిత్రానికి పల్లవి డేట్స్ ఇచ్చిందని సమాచారం. త్వరలోనే ఆ డీటెయిల్స్ రివీల్ కానున్నాయి.